పింగళ వెంకయ్య లాంటి మహానుభావులు స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ పాలన నుండి దేశానికి విముక్తి ప్రసాదించబట్టే ఈ రోజు మనమంతా స్వేచ్ఛ వాయువులతో బతకగలుగుతున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. భారత జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు 2 కిలోమీటర్ల మేర నిర్వహించిన ర్యాలీ ఆద్యంతం జాతీయ జెండా ధరించి పాల్గొన్న ఎంపీ అనంతరం జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. గాంధీ మహాత్మునితో కలిసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు దేశానికి ఒక జెండా అవసరమని ఆనాడే సంకల్పించి 3 రంగుల జాతీయ జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కూటమి నాయకులు దాసరి శ్యాంచంద్ర శేషు, జనసేన నాయకులు కరాటం రాంబాబు, సాయి చంద్ర, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, రూరల్ అధ్యక్షులు మాధవరావు, జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ, దాకారపు కృష్ణ, రాజాన పాండు, బొబ్బర రాజ్పాల్ కుమార్, ఆకుల రమేష్ మరియు బీజేపీ నాయకులు సుధాకర్, తోటిగుంట రాము, ఇతర నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కొద్దిసేపు పాఠశాల విద్యార్థులతో బృందాలుగా ఫోటోలు దిగుతూ వారితో ఉత్సాహంగా గడిపారు. పింగళ వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఇవాళ మన జెండా కార్యక్రమం మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. 2 కిలోమీటర్లు కంటిన్యూస్ జెండా ప్రోగ్రామ్. మనము ఇవాళ మన దేశంలో మన జెండా క్రియేట్ చేసింది ఆ రోజు మన పింగళి వెంకయ్య గారు. అయితే ఇవాళ 150 ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు గురించి ఇవాళ ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి ఇవాళ జెండా ప్రోగ్రాం ఇక్కడ చేశాం. ఇవాళ 2 కిలోమీటర్ జెండా ప్రోగ్రాము అందరికీ వాళ్ళ ఇష్టంగా స్టూడెంట్సే వాళ్ళు సొంతంగా ఇవాళ జెండా ప్రోగ్రాం చేశాం. ఇవాళ మన దేశం గురించి పిల్లలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ యువతకి జెన్జీస్కైనా కానీ ఇంకా యువతకు అందరికీ కూడా మన దేశం గురించి ఎంత ఇంపార్టెంటు, ఎవరెవరు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఇవాళ ఈ సుఖమైన లైఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అలాగే డోనర్స్కి కృతజ్ఞతలు, అలాగే ఎస్పెషలీ స్టూడెంట్స్ చాలా బాగా ఆర్గనైజ్డ్గా ఇది చేశారు, వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఈ ప్రతి స్కూళ్ళు టీచర్స్ అందరు కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు.